హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. పద్మభూషణ్ బాలయ్య బాబు గారికి వరించింది. ఎప్పుడు ఈ అవార్డ్స్ వచ్చినా కాస్తంత హ్యాపీగా ఉంటది. మన తెలుగు వారికి వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ దానికి సంబంధించి చాలా లింకులు కూడా ఉంటాయి. చాలా మంది వాటికి సంబంధించి విమర్శిస్తూ కూడా ఉంటారు. ఫస్ట్ మనం హ్యాపీ న్యూస్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్తూ అది మాట్లాడదాం. తర్వాత నాకున్న డౌట్స్ మిమ్మల్ని అడుగుతా. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మ పురస్కారం ఇన్నాళ్ళకి బాలయ్య గారికి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క అవార్డు కొంతమందికి వచ్చింది అంటే అవార్డు రావడం వల్ల వాళ్ళ గౌరవం ఎంత పెరుగుద్దో నాకు తెలియదు, కానీ బాలయ్య లాంటి వాళ్ళకి ఏదైనా అవార్డు ఇస్తే మాత్రం ఆ అవార్డు గౌరవం పెరుగుద్ది. ఈయన స్టేటస్ అలాంటిది ప్రజెంట్. అంటే ఒక హీరోగా అయ్యి కొన్నాళ్ళు అలా ఉండి ఏదేదో సినిమాలు తీసి కనీసం ఒక దశాబ్ద కాలంగా అన్ని ఫ్లాపులే చూసి అన్ని ఫ్లాపులే. అవును, ఒక టైంలో సీజన్ మొత్తం ఫ్లాపు 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 ఫ్లాపు. అప్పుడెప్పుడో సమరసింహారెడ్డి నరసింహారెడ్డి అవన్నీ వదిలేయి. ఆ తర్వాత అసలు మోస్ట్ ఈయన పని అయిపోయిందిలే, అయినా ఈయనతో ఎందుకు తీస్తున్నారు సినిమాలు? నిజమే. అది బాలకృష్ణ గారిలో చూసాము, చిరంజీవి గారికి కూడా అంత ఒక 10 ఏళ్ళు ఒక్క హిట్ లేదు సినిమా. కొంతమంది హీరోలకి ఇది ఉంటది. బట్ 10 ఏళ్ళు అంటే చిరంజీవి 7 ఏళ్ళు రాలేదులే రాజకీయంలో ఉండి. అంతకుముందు ఆయనకు ఉన్నాయి కొంతకాలం ఉన్నాయి. బట్ అసలు అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత అన్ని ఫ్లాప్స్ చూశాక ఆయన ఏదో ఒక నిర్మాత ఏదో రకంగా సినిమా తీస్తా ఉన్నాడు, ఆయనకు ఉన్న అభిమానం కొద్ది. అన్ని చూశాక ఇప్పుడున్న స్టేజ్లో బాలయ్యని కొట్టేవాడు ఒకడు లేడు అసలు. నువ్వు రీచ్ అవ్వాలంటే నీ కనీసం ఇంకేదో ఉండాలి. ఆయన యాక్టింగ్లో మార్పు ఏం లేదు, ఆయన డైలాగ్ డెలివరీలోనూ మార్పులు ఏం రాలేదు, ఆయనలోనూ మార్పులు ఏం రాల. మనం చూసే విధానం మారింది అంతే. ఆయన అలాగే ఉన్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ హిట్టేగా. అండ్ ఈ హిట్ పక్కన పెడితే అసలు అన్స్టాపబుల్ అనే ఒక వేదిక మీదకి వచ్చి మహామహులు అందరూ కూడా వాళ్ళ మీద ఉన్న అపవాదులన్నీ చెరిపేసుకున్నారు బాలయ్య సాక్షిగా. నెక్స్ట్ ఈ సీజన్ అందరి సినిమాలకి ప్రమోషనల్ ఈవెంట్ లాగా అయిపోయింది. అరే ఎపిసోడ్ వచ్చిందంటే ఈసారి ఎవరు ప్రమోషన్ అని చూస్తున్నాం. అసలు ఇంటర్వ్యూలో లేవు, అందరు ప్రమోషనే, కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టు ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా బాలయ్య నెత్తి మీద భారం వేసి బాలయ్య 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 ప్లీజ్ మాకు హిట్ కావాలని వచ్చారు. అలా ఉంది పరిస్థితి. అంటే ఒక సినిమా హిట్ అవ్వాలన్నా నీకు బాలయ్య కావాలి, ఒక బ్రాండ్ పర్ఫెక్ట్గా ప్రమోట్ అవ్వాలన్నా నీకు బాలయ్య కావాలి, నీ మీదున్న అపవాదులో గిపవాదులో చెరిపేసుకోవాలన్నా నీకు బాలయ్యే కావాలి, బాలయ్యే కావాలి, ఇంకేం కావాలి? సో ఇలా ఉన్నప్పుడు అండ్ నాన్ స్టాప్ హిట్లు చూడు, వరుస పెట్టి ఓ దశాబ్ద కాలంగా ఎన్ని ఫ్లాప్లే చూస్తాడు, మళ్ళీ ఒక దశాబ్ద కాలంగా అన్ని హిట్ల మీద హిట్లు, మామూలు హిట్లు కాదు. అండ్ టికెట్ రేట్లు తగ్గించి థియేటర్లు లేనప్పుడు 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు కూడా అఖండ బ్లాక్ బస్టర్ హిట్ ఈ టైంలో. అండ్ ఇంత ముందెప్పుడు ఏ బ్రాండ్కి ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. నిన్ను తిట్టేవాళ్ళు మ్యాన్సన్ హౌస్ అని, నన్నే అంటావా అను. అదే మ్యాన్సన్ హౌస్కి బ్రాండ్ అంబాసిడర్ నిలబడి నీ నోరు మూయించాడు. మరి ఈ టైంలో ఈయనకు మంచి పురస్కారం ఉంటే బాగుండు, జాతీయ పురస్కారం అని చాలామందికి అనిపించింది. అంతెందుకు మొన్న 3 సార్లు హ్యాట్రిక్ గెలిచిన తర్వాత నిన్న మంత్రివర్గంలో కూడా అసలు బాలయ్యకి ఒక మంచి మంత్రి స్థానం ఇస్తే బాగుండని కూడా చాలా మంది అన్నారు. నిజమే కదా, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఎప్పుడో రావాల్సి ఉండే అని చాలా మంది అంటున్నారు కదా. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు, రాజకీయంలోనూ తనదైన ముద్ర, సామాజికంగా కూడా బసవతారకం దేశంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అలాంటి దాన్ని సమర్థవంతంగా నడిపించడం కానీ ఇన్ని సోషల్ వైజ్గా చూసుకున్న, ఫిల్మీ వైజ్గా చూసుకున్న, ఎలా చూసుకున్నా బాలయ్యకి ఎన్నైనా పురస్కారాలు రావచ్చు. మరి ఎందుకు ఇంత లేట్గా వచ్చిందో తెలియదు. యాక్చువల్గా ఏంటంటే పద్మ అవార్డులని మనమే నామినేషన్ వేసుకోవాలి, మాకు ఇస్తారా అని. లేదు అంటే ఒక పలానా ఆయనకి ఇవ్వండి అని ఎవరైనా సజెస్ట్ చేయాలి. మాకు ఇస్తారా అని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఢిల్లీ వరకు వెళ్ళి మోదీని అమిత్ షాని కలిసి నాకు ఇవ్వరా ప్లీజ్ 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 అని అడుక్కొని తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ కోవకే ఇది కూడా అంటున్నారు, కొనుక్కున్నారేమో. అదే అంటున్నామా, అలా అడుక్కొని తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. బాలయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదే,
ఎడగొంటారు, ఎక్కడ రమ్ముతున్నారంటే ఆన్లైన్లో పద్మ అవార్డు. కానీ ఈ మధ్య కాలంలో అవార్డులన్నీ కొనేసుకుంటున్నారనే ఒక ఇవి విమర్శ కూడా ప్రైవేట్ ఉందిగా. అవార్డ్స్. నో నో నో. అట్లా అనుకుంటా అంటే మనకు నచ్చిన వాళ్ళకి వచ్చింది అనుకుంటే అది అసలు ప్రతిభకి గుర్తింపు. మనకు నచ్చినోడికి వచ్చిందంటే వాడు కొనేసుకున్నాడు. ఇలా ఉంది పరిస్థితి. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్లే. సో ఇప్పుడు ఆయనకి వచ్చినటువంటి పద్మ అవార్డు ఈసారి ఎవరికి ఇచ్చారు? ఓ 7 విభూషణ్లు ఇచ్చారు, ఓ 19 భూషణ్లు ఇచ్చారు, ఓ 113 ఎన్నో స్త్రీలు. ఎక్కువ స్త్రీలు ఉంటాయి ప్రతిసారి, తర్వాత భూషణ్లు, తర్వాత విభూషణ్లు. ఇవి కేంద్ర ప్రభుత్వం భారతరత్న తర్వాత ఇచ్చేటువంటి అత్యున్నతమైన పురస్కారం. అండ్ దీనికి ఓ అది ఇస్తారమ్మా, సర్టిఫికేట్, ఓ మెడల్, అంతే. చిల్లరేమి ఇవ్వరు. అలానే వీళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రోగ్రామ్స్ అంటే బెనిఫిషియల్ థింగ్స్ కూడా ఇవ్వరు. అంటే రైళ్లల్లో రాయితీ, ఫ్లైట్లలో రాయితీ ఇలాంటివి ఏమి ఉండవు. స్థలాలు గట్రా కూడా ఇవ్వరు, చిల్లర గట్రా ఇవ్వరు. ఇదంతే. గుర్తింపు అంటే గుర్తింపు, అత్యున్నత గుర్తింపు. ఇప్పుడు నిజంగానే బాలకృష్ణ గారు ఇది కొనుక్కున్నారు అని అనుకుంటే, లేకపోతే ఇంకొక వర్షన్ కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించారని. బట్ టీడీపీ వచ్చింది మొదటిసారి కాదు, ఈయన ఎమ్మెల్యే అయింది మొదటిసారి కాదు. మొదటిసారి కాదు, అవును. అలా కొనుక్కోవాలంటే అందరికీ కొనివ్వచ్చు కదా. వాటికి ఎప్పుడో తెచ్చుకుని ఉండేవారు. 10-20 కొనుక్కునేవాడు. అండ్ నెక్స్ట్ ఈ అవార్డులను కూడా పేరుకు ముందు వాడకూడదు. చాలామంది పద్మశ్రీ పలానా గారు, పద్మభూషణ్ పలానా గారు, పద్మవిభూషణ్ పలానా గారు అని చెబుతున్నారు. వాళ్ళు చెప్పినా నువ్వు చెప్పించుకున్నా పీకేస్తారు, వెనక్కి తీసేసుకుంటారు. అది కూడా ఉంది. దీన్ని అలా వాడకూడదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అదే నెక్స్ట్ ఇద్దరి మధ్య బాబాయ్కి అబ్బాయికి మధ్య పడట్లేదు, ఆ రెండు కుటుంబాలకి మధ్య పెద్ద అగాధమే ఉంది, అలా ఇలా 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 అనుకుంటారు. ఒక్క ట్వీట్ చేసి మొత్తం అంతా చెరిపేశారు. మొన్న జైలవకుశ గురించి మాట్లాడలేదు, బాబీకి సిగ్గు లేదా, బాలయ్యకి సిగ్గు లేదా, అసలు ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ని ఇలాగా మీరు చూసేది అని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అన్నారు. యాక్చువల్గా నందమూరి ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, బాలయ్య ఫ్యాన్స్ వేరు కాదు. నిన్న ఘాటు దగ్గర కూడా మనం చూసాం. ఒక దఫాలో అయినా ఇంకో దఫాలో అయినా వచ్చి కార్యక్రమం ముగించుకొని హ్యాపీగానే వెళ్ళారు. ఇప్పుడు బాబాయ్కి ఆయన కంగ్రాచులేషన్స్ చెబితే ఇప్పటికైనా అట్లీస్ట్ అర్థం చేసుకోండి జనాలందరూ. ఏమీ లేదు. షోకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు, చాలా ప్రశ్నలకి మనకి అక్కడ సమాధానాలు దొరుకుతాయి అనుకున్నారు. అందరూ వస్తున్నారు కానీ ఏంటో జూనియర్ ఎన్టీఆర్ గారు రావట్లేదు. అంటే కావాలని రావట్లేదా, వీళ్ళు కుదరక రావట్లేదా తెలియక రకరకాల ఊహాగానాలు, ఆరోపణలు ఇవన్నీ ఉంటాయి న్యాచురల్ గానే. అండ్ బ్రో ఐ డోంట్ కేర్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్కే అంటగట్టారు. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ వాళ్ళ మధ్యలో అయితే అలాంటివి ఏం లేవు. ఒకటి ఇన్ కేసు ఉన్నా కూడా తప్పేంటమ్మా, ఎవడింట్లో ఉండవు గొడవలు? చెప్పు. తోడి కోడళ్ళు మాట్లాడుకోరు, తోడళ్ళు మాట్లాడుకోరు, మేనమావులు మాట్లాడుకోరు, మొగుడు పిల్లలే మాట్లాడుకోరు. చాలామంది ఇళ్లలోనూ ఉంటాయి గొడవలు. తప్పే ఉంది? వీళ్ళ ఇంట్లో వీళ్ళు మనుషులు కాదా? మనుషులకి ఏమైనా అతీతమా? కాదుగా. వీళ్ళ ఇంట్లోనూ ఉంటాయి. అది కుటుంబ సమస్యలు, మనం మాట్లాడడానికి లేదు. అంటే వీళ్ళ ఇంట్లో ఉన్నాయని నేను అనట్లా, ఎవరింట్లో అయినా ఉంటాయి గొడవలు, వాటి గురించి మనం మాట్లాడకూడదు అంతే. కలిసినప్పుడు కలుస్తారు, లేకపోతే లేదా వాళ్ళ ఇష్టం, మనకెందుకు. సో ఇప్పుడు చూడు, ఆయన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అదేంటి విషెస్ చెప్పాడు, ఆయన కూడా అంతే హుందాగా తీసుకున్నాడు. ఇలా ఉంటుంది పరిస్థితి. సో ఏదేమైనా బాలయ్య గారికి ఇన్నాళ్ళకు వచ్చిన పద్మ అవార్డు ఏదైతే ఉందో దానివల్ల బాలయ్య గారికి ఏం ఒరిగిందో నాకు తెలియదు, కానీ పద్మ పురస్కారాలకే ఒక అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇప్పటికైనా వచ్చింది కదా, కొనుక్కునేలానో లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టు తెచ్చుకునేలానైతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేది. అవును, ఇప్పటికైనా వచ్చింది. బాలయ్య ఢిల్లీకి పోయి అమిత్ షాని మోడీలని కలిసేసి నాకు ఇచ్చి నెక్స్ట్ పద్మ అవార్డు తెచ్చుకోలే. హ్యాపీ కదా మన తెలుగు ఆయనకి వచ్చింది, అది బాలకృష్ణ గారికి వచ్చింది అని అంటే. థ్యాంక్ యూ సో మచ్.